నమస్తే. ఆయన ఎంతోమంది జీవితాల్లో మార్పు తీసుకువస్తూ అటు యువతకే కాకుండా ఇంట్లో హౌస్ వైఫ్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ లాంటి అన్ని వర్గాల ప్రజలకు కొత్త అవకాశాల దిశగా మార్గనిర్దేశం చేస్తున్న ఒక ప్రత్యేక వ్యక్తి. సాధారణ ఉద్యోగాలకు భిన్నంగా ఆదాయంతో పాటు వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలు మరియు ఆర్థిక స్వేచ్ఛను అందించే అవకాశాల గురించి మనతో పంచుకోబోతున్నారు ప్రముఖ వ్యాపారవేత్త సతీష్ గౌడ్ గారు. ఈ రంగంలో ఉన్న అవకాశాలేంటి, యువత ఎలా ఎదగవచ్చు, రెండో ఆదాయం ఎందుకు అవసరం వంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ ఇంటర్వ్యూలో తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు, మన షో స్టార్ట్ చేద్దాం. నమస్తే అండి సతీష్ గౌడ్ గారు. నమస్తే అండి. ఒక కొత్త విషయం ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. జనరల్గా యువత గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి అంటుంటారు. ఇప్పుడు మనం ఇంట్రోలో చెప్పాం, అన్ని రంగాల వాళ్ళకి అందరికీ హౌస్ వైఫ్స్ చెప్పాం, రిటైర్డ్ ఎంప్లాయీస్ చెప్పాం, యువత చెప్పాం. సో అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, దీని గురించి ఒకసారి నాకు క్లియర్గా చెప్తారా? తప్పకుండా అండి. ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఒక 59 ఇయర్స్ వచ్చింది, 60 ఇయర్స్ వచ్చేసింది, నేను రిటైర్డ్ అయిపోయాను అని రిలాక్స్ అయిపోతున్నారు. చాలామంది చాలా జీతాలతో రిటైర్మెంట్ అవుతున్నారు. ఈ రిటైర్మెంట్ అయిన పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పాపం పేరెంట్స్ని కొంతమంది చూడట్లేదు, కొంతమందిని చూస్తున్న వాళ్ళకి సరిపోని జీతాలతో వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేర్చుకోలేకపోతున్నారు. ఇలాంటి వాళ్ళు మెయిన్ ఉద్దేశం ఏంటంటే, యంగ్స్టర్స్ అనేది ఈ రోజు కాకపోయినా వాళ్ళు ఎప్పుడైనా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు ఎంతో జీవితం అనుభవించి లాస్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి వాళ్ళ దగ్గర కొన్ని ఫండ్స్ ఉండట్లేదు, ఫండ్స్ ఉండక చాలా ఇబ్బంది, కాంప్రమైజ్ అయిపోతున్నారు. ప్రతి విషయంలో కాంప్రమైజ్. ఇలా కాంప్రమైజ్ అవ్వకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తున్నామంటే, రియల్ ఎస్టేట్ రంగం నేనే ఎంచుకున్న రంగం రియల్ ఎస్టేట్ రంగం. సో ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతి ఒక్కరు, అంటే అది యువత కానివ్వండి, హౌస్ వైఫ్స్ కానివ్వండి, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు రిటైర్డ్ అయిన వాళ్ళు కానివ్వండి, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఎనీ పర్సన్స్ మనం ఇక్కడ వర్క్ చేయొచ్చు. ఇక్కడ చదువుతో సంబంధం లేదండి, అసలు చదువుతో సంబంధం లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇవన్నీ కూడా మనము ఇక్కడికి తీసుకొచ్చి పిలిపించి మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ ట్రైనింగ్స్లో అద్భుతమైన అవకాశాలు ఉంటాయన్నమాట. మనకు కావాల్సింది వెల్త్ ఒకటే కాదు, హెల్త్ ఎలా ఉండాలి, A to Z మనం ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూనే ఉంటాం. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అవన్నీ కూడా మనం ఇక్కడ ఉంటుందండి. అలాగే సాధారణ ఉద్యోగానికి ఇక్కడ మీరు అందిస్తున్న దానికి డిఫరెన్సెస్ ఏంటి అంటే ఏం చెప్తారు? సాధారణ ఉద్యోగానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అండి, ప్రీవియస్గా నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో కూడా నేను జాబ్ చేశానండి. ఈ జాబ్ చేసినప్పుడు, అంటే నేను చెప్పేది ఇది 2009లో నేను జాబ్ చేసేటప్పుడు నా శాలరీ 4500. అప్పుడు 4500 శాలరీ ఉన్నప్పుడు నేను ఏం చేశానంటే, నా డ్రెస్ వాడాలి అంటే 350-400లో నేను డ్రెస్ కొనేవాడిని. కుమార్ షర్ట్స్ అని మీకు ఐడియా ఉండొచ్చు, అందులో కొనేవాడిని. నాకు అక్కడ చేంజెస్ ఏం కనిపించలేదు, బ్రతుకు పోరాటం జరుగుతుంది. తర్వాత నాకు 16,000 శాలరీ పెరిగింది. 16,000కి వచ్చేటప్పటికి, నా శాలరీ 16 వచ్చేటప్పటికి నా లైఫ్ స్టైల్ ఏమైందిరా అంటే, సెంట్రల్కి వచ్చింది, హైదరాబాద్లో సెంట్రల్ మాల్కి వచ్చింది. అక్కడికి వెళ్ళేటప్పటికి నా పేర్ డ్రెస్ వచ్చేసి 2000 రూపీస్ అయింది. ఏం మార్పు జరగట్లేదు అక్కడ. అంటే నాకు కొంచెం కోరికలు మీన్స్ నేను ఇలా ఉండాలి, లగ్జరీగా ఉండాలి, నేను హైదరాబాద్ వచ్చానంటే నా ఫ్యామిలీకి మంచి, ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి, సాధారణంగా ఉంటుంది, నేను లైఫ్లో ఇలా ఉండాలి, నేను ఇది అచీవ్ చేయాలి, లావిష్గా బతకాలి అని కొంతమందికి ఉంటుందండి. కొంతమందికి ఉంటుంది, కానీ దానికి తగ్గ నిరంతర శ్రమ అనేది ఉండదు, మిస్ అవుతూ ఉంటుంది. ఇది ఏంటంటే, నేను అక్కడికి వచ్చిన తర్వాత ఇది కరెక్ట్ కాదు, నా గోల్స్కి దీనికి కరెక్ట్ కాదని చెప్పేసి నేనే ఏం చేశానంటే రియల్ ఎస్టేట్ రంగం వైపు అడుగులు వేసాను. స్టార్టింగ్లో నాకు అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంటో తెలియదు, ప్లాట్ ఎలా ఉంటుందో తెలియదు. హైదరాబాద్కి తీసుకెళ్ళి హైదరాబాద్లో ఒక ఏదో గుట్టలు చూపించారు, ఇదే ప్లాట్స్ అమ్మండి అని చెప్పేసి అన్నారు. నాకేం చేయాలో కూడా అర్థం కాలేదు అక్కడ. కానీ అక్కడ ఎక్స్పీరియన్స్, నాకు 10 months ఎక్స్పీరియన్స్. అంటే నాకు హైదరాబాద్ రావడం కొత్త కాబట్టి నాకేం తెలియదు ఇక్కడ. నాకు 10 months పట్టింది ఎక్స్పీరియన్స్కి. ఈరోజు దాన్నే గట్టిగా మనం సంకల్పం తీసుకుని ముందుకు వెళ్ళడం జరిగింది. ఈరోజు చాలా హ్యాపీగా నాతో పాటు చాలామంది జీవితాల్లో వెలుగులు నింపడం జరిగింది.
అలా అంటే అది ప్రైవేట్ ఎంప్లాయీకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ప్రైవేట్ ఎంప్లాయీలో మనం అనుకున్న కోరికలు తీర్చుకోలేమండి. కోరికలు మీన్స్ లావిష్గా బ్రతకడం ఎట్లా ఉండాలి లేదు, అది ఉండదు. ఆ జీతం చూసుకుంటూ దాన్ని చూసుకుంటూ వెళ్ళడమే తప్ప అవునండి. అది కొంచెం అటు ఇటు అయితే నెక్స్ట్ వచ్చే ఖర్చులు ఎలాగని ఆలోచిస్తూ ఉంటారే తప్ప దానికి మించి వెళ్ళడానికి ఉండదు. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ సాధారణంగా, గవర్నమెంట్ అని కాదండి, ప్రైవేట్ ఎంప్లాయీ కూడా సాధారణంగా ఏమని ఆలోచిస్తారంటే పర్ మంత్ వచ్చింది, వాళ్ళ లెక్కలన్నీ కరెక్ట్గా ఉంటాయి, 10th అంతా క్లియర్ అయిపోతుంది. సో అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు ఎటువంటి ఖర్చులు పెట్టరు. కానీ ఇక్కడ ఈ లైఫ్ స్టైల్లో మేము చేసే రియల్ ఎస్టేట్ రంగంలో అరే నా వయసు అయిపోయింది అనే బాధ లేదు, వయసుతో సంబంధమే లేదు. ఎటువంటి వ్యక్తి వచ్చినా సరే మనం ట్రైనింగ్ ఇస్తాం. కాకపోతే ఒక్కటి, వాళ్ళల్లో ఆ సంకల్పం అనేది ఉండాలి. ఆ సంకల్పం ఉంటే నేను ఒక 2 years 3 years నా లైఫ్ సెటిల్ అవుతుంది, నా ఫ్యామిలీ సెటిల్ అవుతుంది అనే విధంగా సంకల్పం తీసుకుంటే, నేను ఆన్సర్ ఇస్తున్నానండి, ఫ్యామిలీ సెటిల్ అవ్వడం కాదు, నీ ఫ్యామిలీలోనే నువ్వు నెంబర్ 1గా ఉండాలనేదే ఒక కోరికతో నేను ఇది స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడికి మీరు వస్తే దానికి దీనికి డిఫరెన్స్ ఇట్లా ఉంటుందండి. ఎందుకంటే మీరు వస్తే ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు తెలుస్తుంది. నైస్. అలాగే ఈ రంగంలో గనక విజయం సాధించాలి అంటే ముఖ్యంగా అంటే ఎవరెవరికి ఆపర్చునిటీస్ ఉంటాయి చెప్పారు, వచ్చిన తర్వాత సక్సెస్ అవ్వాలి అంటే ఎలాంటి లక్షణాలు ఉంటే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళగలుగుతారు? వచ్చిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఎక్స్పీరియన్స్, మీకు ఇంతకు ముందే చెప్పాను, ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి, అలాగే వయసుతో సంబంధం లేదు. కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళు చాలా డెడికేట్గా చెప్పింది చెప్పినట్టు తూచా తప్పకుండా పాటిస్తే, అలాగే నేనున్నాను నేను చేస్తాను అనే సంకల్పం మీకు ఏదైతే ఉందో ఆ సంకల్పం ఉన్నప్పుడు అది సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఓకే. అలాగే మీరు చెప్పారు అంటే గ్రామీణ యువతకు కూడా మీరు ఎలాంటి అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నారు, ఎడ్యుకేషన్తో కూడా సంబంధం లేదన్నారు. అవునండి. సో దాన్ని ఒకసారి క్లియర్గా చెప్తారు. నాది ఒక విలేజ్, నేను చిన్నతనం నుంచి అక్కడ నుంచి వచ్చేసాను. చిన్నతనంలో ఆ విలేజ్లో కూడా చూస్తే ఏమైందంటే చాలామంది యువత కొంచెం పాడైపోతున్నారండి. అక్కడ ఏదో చిన్న చిన్న వ్యసనాలకి బానిసలు అయిపోయి అట్లా వెళ్ళిపోతున్నారు. వాళ్ళల్లో కొంతమందిని నేను హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది. వాళ్ళల్లో కూడా మార్పు రావాలనే ఉద్దేశంతోనే మనం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు ఎవరైనా కానివ్వండి, మనము తల్లిదండ్రులకి వాళ్ళ హ్యాపీనెస్కి మనం ఇవ్వాలి తప్ప, వాళ్ళ హ్యాపీనెస్ ఇవ్వాలి తప్ప వాళ్ళకి భారం కాకుండా ఉండేలాగా మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నామండి. సో వీళ్ళందరికీ కూడా హైదరాబాద్లో మంచి ప్రోగ్రామ్స్ ఉంటాయి, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్తో మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక మంచి సందేశం ఇవ్వమంటే ముఖ్యంగా విలేజ్లో ఉండే గ్రామీణ యువతకి మీరేం చెప్తారు? మంచి సందేశం ఇవ్వాలి గ్రామీణ యువత అంటే, యువత చాలామంది ఇదే చెప్తున్నాను కదండి, చాలా పాడైపోతున్నారు. ఇలా కాకుండా మీ లైఫ్ స్టైల్, మీరు అనుకున్న గోల్స్ రీచ్ అయ్యే శక్తి మీలో ఉంది. ఇప్పుడు యంగ్స్టర్స్ చాలా వయసు ఉంది మీకు, కానీ వయసు ఉంది కదా అని ఎప్పుడో మనం చేసేదానికన్నా ఇప్పటి నుంచే మనం సక్సెస్ అయితే, ఇప్పుడు తల్లిదండ్రులు చూడండి, మనకి ఒక 40 years వచ్చినాయి అంటే తల్లిదండ్రులు మన దగ్గర ఉండకపోవచ్చు, కానీ మనం సక్సెస్ అయ్యి వాళ్ళకు కూడా హ్యాపీనెస్ ఇవ్వగలిగితే, మన సక్సెస్ని వాళ్ళు చూడగలిగితే అంతకన్నా అదృష్టం ఇంకొకటి ఉండదు. కాబట్టి ప్రతి యువత కూడా ముందుగా మేల్కోండి. మనకు ఒక 24-25 years వచ్చినాయి అంటే మనము జాబ్లో సెటిల్ అవ్వాలి. నేను చెప్పే సందేశం అయితే ఒక్కటే, మీరు సక్సెస్ అయిన తర్వాతే మ్యారేజ్ అనేది చేసుకోవాలి. మ్యారేజ్ ఒక 28 yearsలో మీరు మ్యారేజ్ చేసుకుంటే, ఇప్పుడు 25 years అనుకుంటే, ఈ 3 yearsలో మీరు సక్సెస్ అవ్వాలి. మీ కారు, మీ బంగ్లా మీరు కొనుక్కొని మంచి స్థాయిలో ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకుంటే మీ లైఫ్ స్టైల్ బాగుంటుంది. మీరు ముందే చెప్పారు ఖచ్చితంగా డెడికేషన్ ఉంటేనే చేరండి అని. అలాంటి వ్యక్తి మీ దగ్గర చేరిన తర్వాత ఎలాంటి మార్పు చూస్తారు తను? ఆ వ్యక్తి రాయిలా వచ్చాడు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక డైమండ్ లాగా మనం చెక్కడం జరుగుతుంది. ఆ డైమండ్ వాల్యూ ఏంటో మీకే తెలుస్తుంది. ఎందుకు ఆ డైమండ్ అంటే, ఇక్కడ నా దగ్గరకు వచ్చి చాలామంది కూడా జీరో నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈ జీరో నుంచి వచ్చిన స్థాయి వాళ్ళందరూ కూడా ఈరోజు కార్ అంటే ఏంటో తెలియని వ్యక్తులు కూడా కారులో తిరుగుతున్నారు. సో ఫ్లైట్ అంటే ఎప్పుడు కింద నుంచి చూడడమే తప్ప ఫ్లైట్ ఎక్కలేదు అనేవాళ్ళు కూడా ఈరోజు చాలా కంట్రీస్ వెళ్ళొచ్చాము. అలాగే డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ కూడా మేము తీసుకెళ్ళడం జరిగింది.
ఈ లైఫ్ స్టైల్ అంతా కూడా చేంజ్ అవుతుందండి. అంటే ఎటువంటి రూపాయి ఖర్చు కూడా వాళ్ళకి అవసరం లేదు. అలాంటి వాళ్ళ గురించి కొంతమంది గురించి చెప్తారంటే చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు ఆటో డ్రైవ్ చేసేవాళ్ళు ఉన్నారు, అలాగే గ్యాస్ సిలిండర్లు మోసేవాళ్ళు ఉన్నారు. అంటే గ్యాస్ సిలిండర్ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళు డోర్ డెలివరీ చేసే వ్యక్తులు కూడా నా దగ్గర వర్క్ చేస్తున్నారు. అంటే వాళ్ళు పెద్దగా చదువుకోలేదు, చదువుకోకపోయినా వాళ్ళు ఒక సంకల్పం ఉంది. కొంతమంది హ్యాండిక్యాప్డ్స్ కూడా ఉన్నారండి. అంటే వాళ్ళు కూడా ఈరోజు నెల వచ్చేటప్పటికి మినిమం నేను చెప్తున్నానండి, చాలా తక్కువలో మినిమం 1-2 లక్షలు డ్రా చేసేవాళ్ళు ఉన్నారు. చాలా చిన్న అమౌంట్ అది, మినిమం అని చెప్తున్నారు, మినిమం నాట్ మాక్సిమం. అది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారండి. సంకల్పం ఉంటే మాత్రం మనం అనుకున్నది సాధించవచ్చు. కాకపోతే మన గోల్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఆ గోల్ ఎప్పుడైతే మనకున్నదో మనం ఈజీగా సక్సెస్ అవ్వడానికి. ఆదాయం గురించి రైట్, ఆదాయం గురించి చాలా బాగా చెప్పారు. దీంట్లో ఈ అవకాశంలో ఆదాయం ఎలా ఉంటుంది అని చెప్పేసి, వ్యక్తిత్వానికి వచ్చేటప్పటికి దాని గురించి చెప్పండి. ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా షైన్ అవుతుంటారు? వ్యక్తిత్వం వచ్చేటప్పటికి చాలామంది తల్లిదండ్రులను కూడా చూడట్లేదండి. నా దగ్గరికి వచ్చిన పిల్లలు కాదండి, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, చూడట్లేదు. కానీ మేము ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటాం, మనం సంపాదించే ప్రతి సంపాదన మన తల్లిదండ్రులకి, కట్టుకున్న మన భార్యకి, ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాము. ఎక్కడా కూడా అబద్ధాలు ఆడొద్దని చెప్తాము. చాలామంది ఏంటంటే ఈయనేంటి ఇట్లా చెప్తున్నారు, అబద్ధాలు ఆడొద్దు అంటారు, అబద్ధాలు ఆడాలి కదా అంటారు. మేము చేసే ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించి ఏ వెంచర్స్ ఎక్కడ ఉన్నాయి అనేది, ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి అనేది అన్ని క్లియర్గా ఓపెన్గా చెప్పమని చెప్తాం. ఎక్కడ ఇంత అబద్ధం కూడా మనం ఆడాల్సిన, ఇది హైడ్ చేయాల్సిన అవసరం లేదు. ట్రాన్స్పరెంట్గా ఉంటే, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. నిజాయితీగా ఉన్నప్పుడు దానికి ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది. అవునండి, నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఉన్నప్పుడే అవతల వ్యక్తికి మనకి ఆన్సర్ కరెక్ట్గా ఇవ్వగలుగుతారు. అంతేగాని మనం ఏదో చెప్పామనుకోండి, వాళ్ళు ఈ రోజు కాకపోయినా రేపైనా తెలుసుకుంటారు. కాకపోతే మా దగ్గరికి వచ్చే ప్రతి వ్యక్తికి ఇది చాలా ఇంపార్టెన్స్. ఏమిస్తామంటే మార్నింగ్ మన హెల్త్ పరంగా ఎలా ఉండాలి ఇస్తుంటాము, అలాగే ఫ్యామిలీలో ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి. ఇక్కడికి వచ్చే ముందే కూడా ఒక మేడం నాకు ఫోన్ చేశారు. ఆయన రీసెంట్గా జాయిన్ అయ్యారు. ఆయన రీసెంట్గా జాయిన్ అయ్యి ఫ్యామిలీలో కొంచెం సరిగా పట్టించుకోవట్లేదు సార్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత అని కొంచెం ఇలా మాట్లాడితే వాళ్ళకు కూడా నేను చెప్పానమ్మా, ఇద్దరూ కలిసి రండి, ఇద్దరూ కలిసి మీరు మీటింగ్స్ అటెండ్ అయితే ఏం జరుగుతుంది అనేది మీకు తెలుస్తుంది. మీరేమో ఎక్కడికి వెళ్తున్నారని ఆయన ప్రెజర్ పెడితే ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటారు. సో ఇట్లా కాకుండా మీరు ఇద్దరూ రండి, వచ్చి మీటింగ్ వినండి. మీటింగ్సే కదా మనము. ఇప్పుడు మేము కూడా ఏం చేస్తామంటే మేము కూడా మీటింగ్స్ తీసుకుంటామండి. అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ కూడా మేము కూడా తెలుసుకుంటూనే ఉంటాం ఎప్పటికప్పుడు. అన్నీ తెలిసినా సరే ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవడానికే ప్రయత్నిస్తుంటాం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెంట్లో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి మీరు మీటింగ్స్కి అటెండ్ అవ్వండి. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వండి. అటెండ్ అయితే అద్భుతమైన మార్పులు అనేది మీకు జరుగుతాయి. నేను చెప్తున్నాను చూడండి, ఒక 3-4 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మీరు అటెండ్ అయితే 4th ట్రైనింగ్ ప్రోగ్రామ్కే మీలో చాలా చేంజెస్ వస్తాయి. 100%. ఇక్కడ ఎటువంటి ఒక రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. కానీ మీలో చేంజెస్ అయితే డెఫినెట్గా ఉంటాయి. నైస్. ఒకసారి వెళ్తే కానీ, అంటే 1-2 టైమ్స్ వెళ్తే కానీ తెలీదు అంటారు. అంటే ఆ క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఆగిపోతారు. అంతే కదండి. రైట్. అలాగే ఒక వ్యక్తికి రెండో ఆదాయం ఎందుకు అవసరం అంటారు? ఎంతవరకు అవసరం? మంచి క్వశ్చన్ అండి ఇది. చాలామంది ఇప్పుడు నా దగ్గర టీచర్స్ వర్క్ చేస్తున్నారండి, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ సెక్టార్స్ అందరూ నా దగ్గర జాబ్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ పీపుల్ చాలామంది నా దగ్గర జాబ్ చేస్తున్నారండి. సాఫ్ట్వేర్లో దాదాపుగా 25,000 నుంచి 1 lakh వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇటువంటి వ్యక్తులు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి సరిపోవట్లేదు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్రైడే అయిపోయిన తర్వాత, వాళ్ళ జాబ్ ఫ్రైడే వరకు ఉంటుంది, ఫ్రైడే అయిపోయిన తర్వాత సాటర్డే ఆర్ సండే ఈ క్లయింట్స్ని తీసుకుని మన దగ్గర రావడం జరుగుతుంది. వాళ్ళ శాలరీ కన్నా డబుల్ అమౌంట్ మన దగ్గర వస్తుంది. ఈ డబుల్ అమౌంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఖర్చులు ఏమైనా ఉన్నా, లేకపోతే ఇంకా లగ్జరీగా లైఫ్ లీడ్ చేయాలన్నా, వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఏదైనా చేయాలనుకున్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. నైస్. అంటే సర్టెన్ ఇన్కమ్ కాకుండా ఇంకో ఇన్కమ్ కూడా ఉంటుంది కాబట్టి
లైఫ్ ఇంకా బాగుంటుంది అంటారు. అవునండి. ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే ఇప్పుడు చూడండి, సపోజ్ మొన్న కరోనా వచ్చింది. అవును. కరోనా వచ్చినప్పుడు సాఫ్ట్వేర్ అంతా ఏమైందో మనందరికీ తెలిసిందే. చాలామంది చాలా ఇబ్బందులు పడ్డారు. మేము బిజినెస్లో ఉన్నాం కాబట్టి చాలామందికి హెల్ప్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఆ ఇన్కమ్ ఉండగా కూడా సెకండ్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఆ వర్క్ మానేయమని మేము ఎప్పుడు చెప్పం. మానేయకుండా ఈ సెకండ్ ఇన్కమ్ ఉంటే మనకి దేనికైనా అడిషనల్, ఇదే పార్ట్ టైం అనుకుని వస్తారు, ఇదే ఫుల్ టైం అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు ఒక ఫ్లైట్ చూడండి, 2 ఇంజన్స్ ఉంటాయి కంపల్సరీ. ఒకటి ఎప్పుడైనా పాడైనప్పుడు రెండోది సేఫ్గా ల్యాండ్ అవ్వడం కోసం మనం దీన్ని ఉపయోగిస్తుంటారు. అలాంటిదే ఇది సెకండ్ ఇన్కమ్ కూడా. ఓకే. అంత అంటే మనకి డబ్బులు అనేవి ఎప్పుడు ఎవరికి చేదు కాదు కదండి. డబ్బులు పెరిగే కొద్దీ వాళ్ళ లైఫ్ స్టైల్ మారిపోతుంది, హ్యాపీగా ఉంటారు, అన్ని రకాలుగా వాళ్ళు సొసైటీలో ఒక పేరు ఉంటుంది. సో అన్ని విధాలుగా మంచి జరుగుతుంది డబ్బు చేతిలో ఉంటాయి. అలాగే మీ ఇంతకుముందు ప్యాసివ్ ఇన్కమ్ గురించి చెప్పారు. ఒక వ్యక్తి జీవితాన్ని మార్చడానికి మొదటి అడుగు ఏది అంటే ఏం చెప్తారు మీరు? ఒక వ్యక్తి జీవితాన్ని మార్చడానికి మొదటి అడుగు అంటే వాళ్ళ డెడికేషన్ అంటే వాళ్ళ మైండ్ సెట్. దీన్ని మనం చేంజ్ చేసుకోగలిగితే వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉండగలుగుతారు. ఇది మనం చేంజ్ చేసుకోలేకపోయినా ఎంతసేపు మనం చెబుతూ కూర్చున్నా ఇది చేంజ్ అవ్వలేదనుకోండి, మన మైండ్ చేంజ్ అవ్వలేదనుకోండి, అది ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిన విషయం, రైట్? అంతే కదా. అంటే ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు కొంతమంది, మామూలుగా ఫస్ట్ నార్మల్గా క్యాజువల్గా మీరు చెప్పేదంతా విన్న తర్వాత వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీ దగ్గర? ఇప్పటి వరకు మా నుంచి దాదాపుగా 288 మందిని కరోడ్పతిని చేశామండి. ఓ, లాఖ్పతి అనేది చాలా మంది ఉన్నారు, అది నేను కౌంట్లోకి తీసుకోలేదు. అదే లక్షాధికారులు తక్కువ ఉన్నారు, కోటీశ్వరులు చాలా ఎక్కువ ఉన్నారు. Nice. అంటే లక్షాధికారులు తక్కువ ఉన్నారు కదండి, ఎక్కువే ఉంటారు. లేదు, లక్షాధికారులు అని చెప్పుకుంటాం, లక్షలను మించి కోట్లకు వచ్చారు అని చెప్తున్నారు. ఈ లక్షాధికారులు అనేది ఇప్పుడు 99 లక్షలు సంపాదించిన వాడు కూడా లక్షాధికారి అండి. కానీ మా దృష్టిలో కోటీశ్వర్లు అయిన వాళ్ళు దాదాపుగా మా నుంచి అయిన వాళ్ళు 288 మంది ఉన్నారండి. మేము ఇది స్టార్ట్ చేసి కూడా జస్ట్ 5 ఇయర్స్ అయ్యింది, 6th ఇయర్. ఇప్పుడు 6th ఇయర్లో 288 మందిని కరోడ్పతిని చేశాం. అది చిన్న నెంబర్ కాదు కదండి, చాలా బిగ్ నెంబర్ యాక్చువల్గా. కానీ ఇప్పుడు మన సంకల్పం ఏంటంటే ఈ ఇయర్ 1 ఇయర్లో ఈ 1 ఇయర్లో 300 మెంబర్స్ని కరోడ్పతి చెయ్యాలనేది సంకల్పంతో ఉన్నామండి. ఈ 1 ఇయర్లోనే ఆ నంబర్ మొత్తం దాటేయాలనుకుంటున్నారు. సో ఈ టీంలో మీరు ఎలాంటి వ్యక్తుల్ని కోరుకుంటున్నారు? అలాగే ఎప్పుడు టీం స్టార్ట్ అవ్వబోతోంది, దాని గురించి కూడా ఒకసారి క్లియర్గా చెప్తారా? మాకు కంటిన్యూ టీమ్స్ స్టార్ట్ అవుతూనే ఉంటాయండి, రెగ్యులర్గా వస్తూ ఉంటారు. అలాగే సెషన్స్ వచ్చేసి ఎవ్రీ వెన్స్డే ఉంటాయి, అదే సెషన్స్ కూడా ఇస్తుంటారు. మాకు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఇందులో ఎలాంటి వ్యక్తులంటే నేను సాధించగలను, నాకు ఇది కావాలి అనే తపన ఎవరికైతే ఉంటుందో. ఇప్పుడు చాలామంది కాంప్రమైజ్ అయిపోయి బ్రతుకుతున్నారండి, ప్రతి విషయంలోనే కాంప్రమైజ్. మా దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా ఉంటారంటే వాళ్ళు, సార్ ఎక్కడికైనా టూర్కి వెళ్దామా అని అడిగారనుకోండి, టూర్కి మనమే తీసుకెళ్తాం కాబట్టి ఓకే సార్. అక్కడ ఏమైనా కొనుక్కోవాలంటే సైలెంట్గా కూర్చుంటారు. ఇట్లా మళ్ళీ వాళ్ళకి మనం ఇచ్చి మీరు ఎంజాయ్ చేయండి, ఏదో ఒకటి తీసుకోండి అంటే ప్రతి చిన్న చిన్న విషయాలు కూడా కాంప్రమైజ్ అయిపోతున్నారు. ఈ కాంప్రమైజ్ అవ్వని లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయాలి, లైఫ్ మెయింటైన్ చేయాలి అనుకుంటే అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, నేను కాంప్రమైజ్ అవ్వకూడదు ఏ విషయంలోని, ప్లస్ నేను సక్సెస్ అవ్వాలి, నేను సక్సెస్ అవుతూ నేను ఒక 10 మందికి దారి చూపించాలి అనుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అది వయసుతో సంబంధం లేదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. అది లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్నవాళ్ళు కానివ్వండి. అంటే చిన్నవాళ్ళు మీన్స్ మినిమం 20 ఇయర్స్ అబోవ్. అది చదువు మానేసి మాత్రం అస్సలు రాకండి, చదువుకునే వాళ్ళు చదువుకోండి, చదువు చాలా ఇంపార్టెంట్. ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్స్కి అటెండ్ కావచ్చు. అటెండ్ అయిన తర్వాత ఇలాంటి వ్యక్తులు కావాలి మాకు, వాళ్ళలో డెడికేషన్ ఉండాలి, మనం ఏదైతే చెప్పామో అది తూచా తప్పకుండా పాటించే వ్యక్తులు అయి ఉండాలి. అలాగే వాళ్ళు ఒక డిసిప్లిన్ కూడా ఉండాలండి. ఈ డిసిప్లిన్ ఎవరికైతే టైం పంచువాలిటీ ఎవరికైతే ఉంటుందో అలాంటి వ్యక్తులు సక్సెస్ అవుతారు.
ఓ నైస్. అలాగే మీరు ముఖ్యంగా హౌస్ వైఫ్స్ గురించి చెప్పారు. అవును. కొంతమందికి చాలా టాలెంట్ ఉండుంటుంది. కానీ పిల్లలని ఈ స్కూల్స్ అని తర్వాత ఫస్ట్‌లో ఉన్న ఇంట్రెస్ట్ తర్వాత రాను రాను తగ్గిపోవడం, ఫస్ట్ వర్క్ చేసిన వాళ్ళు కూడా తర్వాత స్టాప్ చేయడం, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉంటారు. టాలెంట్ లేక కాదు. అలాంటి వాళ్ళు గనక మీ దగ్గరకొస్తే వాళ్ళ లైఫ్ సెట్ అయిపోయింది అనుకోవచ్చా? ఎందుకంటే ప్రతి దానికి హస్బెండ్‌ని అడగాల్సి వస్తది. ఇంట్లో ఖచ్చితంగా డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది కదా! అద్భుతంగా అండి. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా అండర్‌స్టాండింగ్‌లో ఉండాలి. అంటే డిపెండ్ అనేది హస్బెండ్ మీద డిపెండ్ అవ్వకపోయినా వాళ్ళ అండర్‌స్టాండింగ్స్ ఉండాలి. కాకపోతే డిపెండెన్సీ అంటే మనకి ఫస్ట్ ఇన్‌కమ్ అనేది ఇంపార్టెంట్. ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందండి. ఇక్కడ చాలామంది నా దగ్గర ఉన్నవాళ్ళు కూడా చాలామంది హౌస్ వైఫ్స్ ఉన్నారు. వాళ్ళు సార్లు వచ్చేసి ఇక్కడ జాబులు చేస్తూ ఉంటారు. సాఫ్ట్వేర్ కానివ్వండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఇలా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకి ఇంట్లో ఖాళీగా కూర్చుని పిల్లల్ని పంపించేస్తారు. పంపించిన తర్వాత ఏం చేయాలో తెలియక కొన్ని సీరియల్స్ అని అవి ఇవి చూస్తూ వేస్ట్ ముచ్చట్లు మాట్లాడుకుంటూ, అంటే మనకి ఉపయోగపడని అన్నీ మనం మాట్లాడుకుంటూ మన మైండ్ డిస్టర్బ్ చేసుకునే దానికన్నా, అరే మా సార్ ఇంత సంపాదిస్తున్నారు కాబట్టి మనము కూడా ఈ ప్రోగ్రాం న్యాయంగా మనం కూడా సంపాదించాలి అనే తపన వాళ్ళల్లో ఉంది. లేకపోతే నా పిల్లల ఎడ్యుకేషన్కి మంచి స్కూల్స్లో వేయాలి అనే తపన ఉంది. వాళ్ళకి శాలరీస్ సరిపోవట్లేదు, లేకపోతే వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా రావచ్చమ్మా తప్పకుండా. వాళ్ళలో కూడా ఒక డెడికేషన్ అనేది వస్తుంది. ఇంతకు ముందుకి ఇప్పటికీ మీరు మీటింగ్కి వచ్చిన దానికి చాలా చేంజెస్ అనేది కనిపిస్తుంది మీకు కూడా. రైట్ సార్. ఒక వ్యక్తి కనుక మీ దగ్గర ట్రైనింగ్ అయిన తర్వాత మీ దగ్గర ట్రైన్ అయ్యి ఖచ్చితంగా మంచి సంకల్పంతో వచ్చుంటాడు, నేను సక్సెస్ అవ్వాలి అని అనుకుంటాడు. అలాంటి వ్యక్తి మీ దగ్గరకు వచ్చాక ఎన్ని రోజుల్లో అతను సక్సెస్ చూసే అవకాశం ఉంటుంది? అంటే టైం కొన్ని దానికి కొంతమంది ఫాస్ట్గా ఉండొచ్చు, కొంతమంది స్లోగా ఉండొచ్చు. ఇప్పుడు మీరు చెప్పిన వ్యక్తుల్లో సంకల్పం ఉంది అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, నేను చెయ్యాలి, నా లైఫ్ స్టైల్ మారాలి అనుకునే వ్యక్తులు నిజంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను గ్యారంటీగా నేనే చెప్తున్నానమ్మా, 90 డేస్లో మీ లైఫ్ చేంజ్ అవుతుంది. జస్ట్ 90 డేస్. ఈ 90 డేస్ కూడా మీరు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వండి. సీనియర్ చెప్పిన సలహా ఏదైతే ఉందో తూచా తప్పకుండా పాటించండి. ఒక 90 డేస్ మనం కష్టపడితే లైఫ్లో వెనుతిరిగి చూడాల్సిన పని ఉండదు. అలాగే దీనికి ఎవరెవరైతే ఉన్నారో అందరూ కూడా మనకి హెచ్ఆర్ టీం ఉంటుంది. ఈ టీం ఏదైతే ఉందో మీరు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కాంటాక్ట్ అయితే ఏ రోజు మీటింగ్స్ ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళు చెప్తారు మీకు. ఆ రోజు మీరు తప్పకుండా అటెండ్ అవ్వండి. ఫస్ట్ ప్రోగ్రామ్ మీరు అటెండ్ అవ్వగలిగితే నెక్స్ట్ నుంచి మీకే తెలుస్తుంది. ఎవ్రీ వెన్స్డే ప్రోగ్రామ్ ఉంటుంది. ఓకే. అలాగే ఇప్పుడు టీవీ చూస్తున్న వ్యూవర్స్ ఉంటారు, షో చూస్తున్న వాళ్ళందరికీ కూడా మీరు ఏం చెప్తారు ఫైనల్గా? మీరందరూ కూడా అంటే చాలామంది యువత కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎందుకు చెప్తున్నాను అంటే పెద్దవాళ్ళు నా దగ్గర రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఆర్టీసీలో రిటైర్డ్ అయ్యారు, చాలామంది టీచర్స్గా రిటైర్డ్ అయ్యారు. వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే ఒక సాధారణ జీవితమే గడుపుతున్నారు. ఇప్పటికీ వాళ్ళకి పాపం ఒక మారుతి 800 కారు కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని పెంచడం వాళ్ళ లైఫ్ స్టైల్లో అలాగే సరిపోతుంది. ఈ రోజుకి ఒక 60 ఇయర్స్ వచ్చినా సరే పాపం వాళ్ళు బైక్ మీద వెళ్తుంటే ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఇలాంటి పరిస్థితులు చాలామంది ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరైనా సరే, లేదు నేను ఇక్కడ చేంజ్ అవ్వాలి, నా లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది, చాలా అద్భుతంగా ఉంటుంది అనుకుని ఎవరైతే నమ్మి వస్తారో వాళ్ళ లైఫ్ అనేది 90 డేస్లో మార్చి చూపిస్తాము. చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎవరైతే ఉన్నారో మీ గోల్స్ అచీవ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ టైం వేస్ట్ చేయకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది చాలా టైం వేస్ట్ చేస్తున్నాము. ఈ టైం వేస్ట్ చేయకుండా ప్రోగ్రామ్స్కి, ట్రైనింగ్ ప్రోగ్రామ్కి కండక్ట్ అవ్వండి, అటెండ్ అవ్వండి. అటెండ్ అయితే మనకి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, మనము చదువుకోవాలి అంటే దాదాపుగా ఫస్ట్ నుంచి మనకి 22 ఇయర్స్ చదువుకే పోతుంది. 25 ఇయర్స్ కూడా చాలామంది చదువుకుంటున్నారు. ఇంకా ఇన్ని ఇయర్స్ కష్టపడేటప్పుడు నేను చెప్పేది ఏంటంటే జస్ట్ 90 డేస్ మీరు డెడికేట్గా వచ్చి కూర్చోండి. 90 డేస్ మన ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళతో కలిసి వర్క్ చేయండి. చేస్తే మీకు అద్భుతమైన రిజల్ట్స్ అనేది ఉంటుంది. ఇది 100%. నైస్ సార్. చాలా మంచి కాన్సెప్ట్తో చాలా మంచి విషయాలు చెప్పారు. ఒక వ్యక్తి కనుక మీ దగ్గరికి వస్తే అంటే పర్టికులర్గా వీళ్ళు అని లేకుండా, ఏజ్తో సంబంధం లేకుండా రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, ముఖ్యంగా యువత కావచ్చు,
ఎవరైనా సరే మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, 90 డేస్లో వాళ్ళు ఎలా సంకల్పం ఉన్న వ్యక్తులు ఎలాంటి సక్సెస్ చూస్తారు, అలాగే వచ్చిన తర్వాత మీ దగ్గర ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మారిపోయింది, ఈ విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పారు. టీవీ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మీ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాంటాక్ట్ చేస్తే వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతుందని చెప్పేసి అయితే వాళ్ళు చెప్తున్నారు. ఒక్కసారి ఆలోచించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. అలాగే లాస్ట్గా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ 90 డేస్ మీరు రాగలిగితే మీరు ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి తీసుకెళ్లే బాధ్యత నాది. అది 100%. రైట్. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, 90 డేస్ కనుక ఇవి మనవి కాదు అనుకుంటే లైఫ్ ఎలా చేంజ్ అవుతుందో ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.